తనుజ, రాము అరుచుకోవడం అనేది కొంచెం పెద్ద విషయమే. దాని గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా తనుజ అరవడం అనేది తనకి నాకెందుకో మైనస్‌లా అనిపిస్తుంది. తన నోరు పెద్దదే, కొద్దిగా ఎక్కువ అరుస్తుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు కాబట్టి సరిపోయింది గానీ, లేకపోతే తనని కూడా నాకు తెలిసి శ్రీజ, ప్రియాల్లో కలిపేయొచ్చు ఈజీగా. సో, ఎందుకంటే ఎక్కువ అరుస్తూ ఉంటది. ఏదైనా చిన్న చిన్న విషయాలకి తనకి క్లోజ్ అయిన వాళ్ళ మీద కూడా అరుస్తూ ఉంటుంది. సో, ఈ విషయం గురించి ఏం మాట్లాడుకుంటున్నారంటే, తనుజ, ఇమ్ము, రాము గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. టీ గురించి అబద్ధం చెప్తున్నాడు అక్కడ. అంటే టీ విషయమే వచ్చింది కదా! సంజన గారు అన్నారు అని ఒక చోట అన్నాడు. మళ్ళీ అనలేదు అంటున్నాడు. పాపం ఎందుకో తనైతే భయపడినట్లున్నాడు. అక్కడో మాట చెప్పాడు, ఇక్కడో మాట చెప్పాడు. ఆమె నోరికి భయపడిపోయి ఇక్కడేమో ఒకలాగా అబద్ధం చెప్పాడు. అక్కడేమో ఒకటి చెప్పాడు. అది భయపడిపోయి చెప్పాడు. ఆ విషయం అయితే క్లారిటీగా తెలిసిపోతుంది. కానీ ఆ విషయాన్ని అర్థం చేసుకుని తనుజ అంతగా అరవకుండా ఉండుంటే ఇంకా బాగుండేది. కాకపోతే ఎక్కువ అరిచేసింది. తర్వాత పవన్ కూడా అక్కడే ఉన్నాడు. రీతు, తనుజ మాట్లాడుకుంటున్నప్పుడు పవన్ కూడా అక్కడే ఉన్నాడు. పవన్ ఏమంటున్నాడంటే, ఈ విషయంలో పవన్ ని మెచ్చుకోవాలండి. గొడవలు పెట్టడానికి ట్రై చేయట్లేదు. ఏం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు, కొంచెం చిన్నోడు కదా, తెలియదులే బై మిస్టేక్ చేశాడు, అదేదో కొంచెం నువ్వు అందరిలో అరవకుండా నెమ్మదిగా చెప్పుండాల్సింది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు అనమాట. నువ్వేంట్రా వాడికి సపోర్ట్ చేస్తావు, వాడి చిన్నోడేంటి, నా మీద 1 మంత్ చిన్నోడు అంతే, 1 మంత్ పెద్దోడు ఏదో చెప్తుంది మాట రీతు. అంటే ఏం చిన్నోడు కాదు అని చెప్పడం. సో తను అలా చెప్తూ ఉన్నా, రీతు అండ్ తనుజ ఎక్కువ వాదించట్లేదు కానీ రీతే కొద్దిగా వాదిస్తుంది. నువ్వేంటి సపోర్ట్ చేస్తున్నావు అన్నట్లుగా. తనుజ ఏమో నేను హర్ట్ అయ్యాను, ఎందుకంటే తను నాకు తమ్ముడిలాగా, నేను నిజంగా బ్రదర్లా ఫీల్ అయితే తను అక్కడ మాట ఇక్కడ మాట అలా చెప్పడం, నేను దానివల్ల సంజన గారితో మాట పడ్డం నాకు ఇది నచ్చలేదు అని చెప్పంటుంటే, పవన్ కూడా నెమ్మదిగా అడగాల్సింది నువ్వు అరవకుండా చెప్పు అని చెప్తున్నాడు. వాడు కూడా హర్ట్ అయ్యాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే అతను హర్ట్ అయ్యాడు, ఎందుకంటే అందరి ముందు అరిచాడు కాబట్టి డెఫినెట్ గా హర్ట్ అవుతాడు. సో నువ్వు అస్తమాను చిన్నోడు అంటున్నావు, చిన్నోడని గేమ్లో ఇన్వాల్వ్ చేయొద్దా, ఇందులో ఇది చేయొద్దా, అది చెప్పొద్దా, ఇది చెప్పొద్దా అంటే బిగ్ బాస్ హౌస్ లోకి తెలివైన వాళ్ళనే తీసుకొస్తారని తనుజ అంటదనమాట. అంటే ఏం అమాయకుడు కాదు అని చెప్పడం తన ఉద్దేశం.